లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇక హెడ్లైన్స్ జిల్లా అంతటా ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు సోదరుల మణికట్టుకు రాఖీ కట్టిన సోదరునిలో బ్రిటిష్ పాలనకు అంతమొందించిన క్విట్ ఇండియా ఉద్యమం ఇందిరా ఆలోచనకు దర్పణమని తాహిర్ బిన్ హమ్దాన్ స్పష్టం. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పన్నుల వసూలుపై దృష్టి పెట్టాలి. నోటీసులకు స్పందించకపోతే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు. జిల్లా బీజేపీ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మానవతా సదన్ విద్యార్థుల మధ్య మాజీ మంత్రి పుట్టినరోజు వేడుకలు మండవ వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. అన్న చెల్లెలి ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ. తన సోదరుడు సుఖ సంతోషాలతో జీవితం గడిపి చేసిన పనులలో విజయం సాధించాలని కోరుకునే పండుగ రాఖీ పండుగ. ఈ పండుగను హిందువులు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారని పట్టణ నగర పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంట దత్తాత్రి చౌటి భూమేశ్వర్ అన్నారు. పద్మశాలి కుల బాంధవ్యులు ప్రతి ఏటా ఆ భక్త మార్కండేయుని సన్నిధానంలో వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కోటగల్లిలో గల శ్రీ భక్త మార్కండేయ మందిరంలో పట్టణం నగర పద్మశాలి సంఘం మహిళా యువజన కమిటీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పండుగ వేడుకలను వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ నగర పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంట దత్తాత్రి చౌటి భూమేశ్వర్ మహిళా కమిటీ వారు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి పండుగ వేడుకలను హిందువులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేకంగా ఘనంగా జరుపుకుంటారన్నారు. ఈ పండుగ వేళ పద్మశాలి కుల బాంధవులు శ్రీ భక్త మార్కండేయుని సన్నిధిలో వరలక్ష్మి పూజ రాఖీ పౌర్ణమి సందర్భంగా యజ్ఞహోమాలు చేసి మార్కండేయునికి సమర్పించుకుని సోదరుల అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగను ప్రతి ఏటా జరుపుకుంటామని చెప్పారు. పద్మశాలిల కుల వృత్తి అయిన చేనేత వృత్తికి సంబంధించి ఈ పండుగను నూలు పౌర్ణమిగా ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నగర పద్మశాలి సంఘం కోశాధికారి మోరసాయిలు, భక్త మార్కండేయ ఆలయ చైర్మన్ భీమార్తి సురేందర్, సత్యపాల్, దోర్నాల సంధ్యారవి, ఎనుగందుల మురళి, పద్మశాలి కుల బాంధవులు, ప్రముఖులు, 68 తరపుల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సోదరిమణులు అందరూ రాఖీ నాట్ల చేయడం జరిగింది. వాళ్లకు మేము కట్న కానుకలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటాను. ఇక్కడికి విచ్చేసిన మన సోదరిమణులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి మన కుటుంబాలందరికీ ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం ఇంతకంటే ఎక్కువ అధిక సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మన ప్రతి కుల బాంధవులకు ఇది మనకు పెద్ద పండుగ, మన మార్కండేయునికి పెద్ద పండుగ కాబట్టి అందరూ చేసుకున్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని ఈరోజు పొద్దున్నే మార్కండేయ స్వామికి అభిషేకం జరిగింది. ఆ తర్వాత యజ్ఞము, ఆ తర్వాత యజ్ఞోపవిత్రాలు పంచడం జరిగింది, రాఖీ కట్టుకోవడం జరిగింది. ఇలాగే దీనికి హాజరైన మా మహిళా సోదరులు మరియు మా 68 తరపుల అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ పండగ చాలా పద్మశాలకు చాలా ముఖ్యమైనది. అందుకని చాలా పెద్ద పండుగ చాలా ఘనంగానే జరుపుకున్నాము. ఇది అందరూ గమనించగలరు. అలాగే భక్త మార్కండేయ ఆశీస్సులు అందరికీ ఉండాలి. బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉధృతం చేసి దేశ స్వతంత్రానికి తోడ్పడిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలపై భారతీయ జనతా పార్టీ నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్విట్ ఇండియా ఉద్యమం యూత్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవ్ వేణు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల ఉద్యమ స్ఫూర్తి ఫలితంగా బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ చేపట్టడంతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. తద్వారా దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలపై బీజేపీ పార్టీ నాయకులు ప్రగల్భాలు పలుకుతూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అలాంటి భారతీయ జనతా పార్టీ తప్పుడు విధానాలను దేశ ప్రజలు చూస్తున్నారని, ఆ పార్టీని ఎండగట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్, గోపి, ప్రమోద్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఉర్దూ అకాడమీ చైర్మన్ అయిన మా అన్నగారు తాహిర్ బిన్ హమ్దాన్ గారు, అలాగే గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్న గారు, అలాగే సోదరుడు రత్నాకర్ గారు, రామరెడ్డి గోపి గారు, అలాగే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ గారు, జెండా బాలయ్య మండలి చైర్మన్ రోమన్ కుమార్ గారు, నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోయిన్ గారు, అలాగే నరేందర్, మిగతా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తూ 1942లో ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు పిలుపునిచ్చారో ఇది మన స్వాతంత్రోద్యమంలో కీలకమైన దశకు చేరుకున్న రోజులో ఇచ్చిన పిలుపు ఇది. దీని ద్వారా బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి వెళ్ళిపోవాల్సిందిగా ప్రజలందరూ ఏకకంఠంతో కోరాలని చెప్పి, అలాగే చేయండి ఈ ఉద్యమాన్ని చేయండి లేకుంటే చావండి ఒకటే మాట అంటూ మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది ఈ పిలుపును పాటిస్తూ ఎక్కడ కూడా బ్రిటిష్ ఎదురుపడ్డ వారికి నిరసన తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ దేశాన్ని వెళ్ళిపోవాల్సిందిగా వారికి చెప్పడం జరుగుతుంది ఆ రోజుల్లో. కాబట్టి మన దేశానికి స్వాతంత్రం సాధించడంలో మహాత్మా గాంధీ గారి త్యాగం, అలాగే అప్పటి స్వాతంత్ర సమరయోధులు నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, అలాగే ప్రతి ఒక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ప్రతి ఒక్క మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ స్వేచ్ఛ వాయువు పీలుస్తున్నాము. ఇట్టి స్వేచ్ఛను అలాగే వారి త్యాగ ఫలితాలను కూడా ఇటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని మసిపూసి మారేటాయ చేసే విధంగా వారి స్వేచ్ఛను తిరగరాయడంలో ముందుంటుంది. కాబట్టి బీజేపీ వారికి, బీజేపీ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఇంకొకసారి కూడా స్వాతంత్ర సమర పోరాట వీరుల కథలను, వారి త్యాగ ఫలితాలను తారుమారు చేస్తే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగా యువతకు పెద్ద పీఠాలు వేయాలని చెప్పి యువతకు రాజకీయాలలో కూడా ముందు ఉంచాలనే ఆలోచనతో స్వాతంత్ర పోరాటంలో ఏదైతే భారతదేశ స్వాతంత్రంలో 1942 మహాత్మా గాంధీ గారి పిలుపు క్విట్ ఇండియా ఉద్యమానికి అంకురార్పణ జరిగినటువంటి ఆ రోజు భారతదేశ ప్రజాస్వామ్యం ఉన్నన్ని రోజులు చిరస్థాయిగా క్విట్ ఇండియా ఉద్యమం పేర్కొంటుందనేటువంటి మన దేశంలో ఈరోజు 9వ ఆగస్టుకు ఒక ప్రత్యేకత ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈ దేశ స్వాతంత్రం కొరకు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా చైర్మన్ గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సందర్భాన దీంట్లో పాల్పంచుకుంటున్నటువంటి గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు కానీ, అదేవిధంగా సోదరుడు రత్నాకర్ గారు కానీ, అదేవిధంగా గోపి గారు కానీ, ముఖ్యంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, పట్టణాధ్యక్షుడు మోయిన్, ప్రీతం, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, ఎన్నికైనటువంటి యువజన కాంగ్రెస్
25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు 1960లో ఆ రోజు యువజన కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదట జాతీయ అధ్యక్షురాలుగా ఒక మహిళకు అవకాశాన్ని కల్పించారు ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. ఈరోజు వారికి ఎంతోమంది యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్లో పనిచేసి ఎన్నో గొప్ప అవకాశాలు కాంగ్రెస్ పార్టీ వారికి కల్పించింది. 2007లో రాహుల్ గాంధీ గారిని యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా నియమించినప్పటి నుంచి దాని తర్వాత ఎలక్షన్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యూని పటిష్టం చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆర్గనైజేషన్గా దీన్ని తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా కూడా యువజన కాంగ్రెస్లో ఎంతోమంది యువత కాంగ్రెస్ పార్టీ కోసం దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మేము కూడా ఈరోజు యువజన కాంగ్రెస్ తరఫున పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని 100% పన్ను వసూలు జరగాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ తదితర ఒక్కో విభాగం వారికి అమలవుతున్న కార్యక్రమాలను సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీక్ష జరిపారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పనితీరుపై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆస్తి పన్ను వసూళ్లు, నీటి ఛార్జీలు, తాగునీటి సరఫరా, శానిటేషన్ పనులు, భవన నిర్మాణాలకు అనుమతిలో క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్, ఇంజనీరింగ్ పనుల పురోగతి తదితర అంశాలకు సంబంధించిన పనితీరును పరిశీలించిన కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను వసూళ్లతో పాటు పాత బకాయిలు కూడా వసూలు చేయాలని ఆదేశించారు. బిల్ కలెక్టర్లు డిమాండ్ మేరకు పన్నులు వసూలు చేయాలని అన్నారు. రోజువారీ వసూళ్ల వివరాలను ప్రతిరోజు సమీక్షించాలని కమిషనర్ దిలీప్ కుమార్ కు సూచించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, సముదాయాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను పెండింగ్ లో ఉంటే వాటి యజమానులకు నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నోటీసులకు కూడా గడువులోపు స్పందించకపోతే అలాంటి వ్యాపార, వాణిజ్య సంస్థలను సీజ్ చేసేందుకు వెనుకాడవద్దని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లు, భవనాలను గుర్తించి తక్షణమే వాటిలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని, వర్షాల వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఎల్ఆర్ఎస్ కోసం రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన ప్రాసెసింగ్స్ అందించాలన్నారు. నాన్ రెసిడెన్సీ 7,152, రెసిడెన్సీ 74,000. ఈ మిక్స్డ్ దాంట్లో బోర్డు ఉంటాయి సార్ అన్నమాట. అంటే కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్షియల్ పర్పస్ సార్. ఒక ఇంట్లో కింద షట్టర్స్ కట్టుకుంటారు సార్, పైన రెసిడెన్షియల్ అట్లా ఉంటుంది సార్. నాన్ రెసిడెన్షియల్ అంటే సార్ సంబంధించి రెసిడెన్షియల్ ఇందులో కూడా మీరు 2011 పాపులేషన్ 3.5 lakhs అయితే 86,000 హౌస్ హోల్డ్స్ అప్పుడే. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, మనమిద్దరం ఈ దేశానికి రక్ష అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాఖీ వేడుకల సంబరాలు నిర్వహించారు. రాఖీ పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో బీజేపీ మహిళా నాయకురాలు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కేవలం మన భారతదేశంలో సోదర భావానికి ప్రతీకగా దేశమంతటా రాఖీ పండుగ జరుపుకోవడం మన సోదర భావానికి నిదర్శనమన్నారు. ఇది అనాది కాలంగా వస్తుందని, భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉందని, భారతీయులంతా నా సోదరిమణులంటూ పరాయి శ్రేణి కూడా అక్కగా, చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన దేశంలోనే ఉందని అన్నారు. అలాంటి సంస్కృతిని, సోదర భావాన్ని పెంపొందించే పండుగే రాఖీ అని, ఈ రాఖీ అనేది అన్నా చెల్లికి, అక్క తమ్మునికి రక్షగా ఉంటూ మనమంతా ఈ దేశానికి, భరతమాతకు రక్ష ఉండాలని సూచించారు. చిన్నప్పటి నుండే పిల్లల్లో సోదర భావాన్ని, దేశభక్తిని నింపే ఇలాంటి సాంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచరెడ్డి ప్రవళిక, మమత, ఇందిరా, సుమిత్ర, హేమలత, వనిత, జ్యోతి, వరలక్ష్మి, న్యాలంరాజు, నాగుల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, నారాయణ యాదవ్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. హిందూ పండుగలలో ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సైంటిఫికల్గా కూడా చూస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ముఖ్యంగా మహిళా సోదరుమణులకు మీరు రక్షగా ఉండాలని ఈ పండుగ నిర్వహించుకుంటూ ఉంటాం. రాఖీ పండుగ అంటే మేము మీకు రక్ష,
మీరు మాకు రక్ష, మనమందరం కూడా దేశానికి రక్షగా, సమాజానికి రక్షగా ఉంటూ ఈ రాఖీ పండుగ జరుపుకుంటూ ఉంటాం. ఏదైతే పండుగ అంటేనే హిందూ పండుగలో ఒక ఉత్సాహం. ప్రతి నెల ఒక 2 పండుగలు కనీసం మనం చేసుకుంటూ ఉంటాం. ఈ రాఖీ పండుగ ఎంత దూరం ఉన్నా కానీ సోదరుల దగ్గరికి రావడము, రాఖీ కట్టి వారి ఆశీర్వాదాలు తీసుకునడం పురాతన కాలం నుండి ఈ సాంప్రదాయం వస్తూ ఉంది. ఈరోజు జిల్లా కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదంతో, మా సోదరుల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రోజు రోజుకు పటిష్టమవుతూ ఉంది. ముఖ్యంగా ఇందూరు జిల్లా, ఇందూరు పార్లమెంట్ అంటే ఎప్పుడు ముందు వరుసలో ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరేస్తారని తప్పకుండా ఆశిస్తూ మరొకసారి మహిళా సోదరిమణులకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో కలిసి రాఖీ పండుగ జరుపుకోవడం నిజంగా కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ధన్పాల్ అంకుల్ అన్నట్టు మీకు మేము రక్ష, మాకు మీరు రక్ష అన్నట్టుగా అన్న చెల్లెళ్ళందరం కూడా మనమందరం దేశానికి రక్షగా ఉంటూ ఈ రాఖీ పండుగని ఆనందంగా జరుపుకుందామని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ నాయకుల సోదరులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ మంచికి మారుపేరుగా నిస్వార్థమైన రాజకీయ నాయకుడిగా పేరొందిన మాజీ మంత్రి అప్పటి డిచ్పల్లి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని మానవతా సదన్లో జరుపుకున్నారు. నా అనే ఎవరూ లేని పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న మానవతా సదన్లో కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున డిచ్పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మండవ వెంకటేశ్వరరావు. నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడన్న పేరు పొందిన నాయకుడు మండవ. ఆయన పుట్టినరోజును డిచ్పల్లిలోని మానవతా సదన్ పిల్లల మధ్య జరుపుకున్నారు. మానవతా సదన్ పిల్లలు మండవ వెంకటేశ్వరరావుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆడంబరాలకు పోకుండా నిడంబరంగా మానవతా సదన్లో ఈ వేడుకలను జరుపుకున్నారు. పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా రాజకీయాలలో ఉన్న సమయంలో ఆయన వెంట ఉన్న నాయకులు ఈ వేడుకలలో భాగస్వాములయ్యారు. మండవ వెంకటేశ్వర రెడ్డి గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆజార్ కిషన్రావు, బాగిర్తి బాగారెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, మానవతా సదన్ నిర్వాహకుడు రమేష్, పలువురు నాయకులు పాల్గొని మండవకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులుగా, స్నేహితులుగా, సహచరులుగా వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, రమేష్ గారి గురించి నేను మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కూడా బాగా పరిచయం. అలాగే మీ అందరితో మాట్లాడే ముందుగా మాకు నిజంగానే ఎక్కడో మీరు పాట పాడుతుంటే ఎక్కడో సుత్తి కొట్టి మమ్మల్ని ఏదో కెలిగినట్టు, మాట్లాడినట్టు, కొట్టినట్టుగా కూడా ఉంది. ఎందుకంటే మీ ముందు కూర్చున్నప్పుడు మిగతా ఆడియన్స్ వేరు, పిల్లలు వేరు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న జరుపుకుంటారు. దీనిని అంతర్జాతీయ గిరిజన దినోత్సవం అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల హక్కులను పరిరక్షించడం, వారి జీవన విధానం, సంస్కృతిని కాపాడటం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఆక్లూరు మండలం మాణిక్బండార్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకున్నారు. ఆదివాసీ నాయకపూడు మండల మాజీ అధ్యక్షులు మరియు మండల ప్రధాన కార్యదర్శి ఆకుల రవి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుంకరి అనిల్, రాసు సాయిలు, సుంకరి సీను, చేపూరు బాలయ్య, ఎర్రల లక్ష్మణ్, ఆకుల లక్ష్మణ్, గోనెటి లింగం తదితరులు పాల్గొన్నారు.
చరిత్ర 1982 ఆగస్టు 9న జెనీవాలో ఐక్యరాజ్య సమితి ఆదివాసీల హక్కుల కోసం ఏర్పాటు చేసిన తొలి సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 9ని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా జరపాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1994లో ప్రకటించింది. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 1995లో నిర్వహించారన్నారు. ఆదివాసులకు వారి భూమి, సంస్కృతి, భాష, వనరులపై ఉన్న హక్కులను గుర్తించడం, వాటిని రక్షించడం ప్రధానమన్నారు. ఆదివాసుల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, నృత్యాలు, కళలు అంతరించిపోకుండా కాపాడటం, ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వారి జీవన విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. जय जय आदिवासी, जय आदिवासी, जय जय आदिवासी, जय आदिवासी, ऐक्यता आदिवासी ऐक्यता, आदिवासी ऐक्यता, आदिवासी ऐक्यता, जय जय आदिवासी, जय आदिवासी, जय जय आदिवासी, जय आदिवासी. విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించి సమాజంలో తమదంటూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండేందుకు ఫస్ట్ లెర్న్ అకాడమీ చేపడుతున్న ప్రయత్నాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎం యాదగిరి అభినందించారు. విద్యార్థులు ఇలాంటి సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఉన్నత స్థాయిలో నిలవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో అత్యంత విశ్వసనీయ ట్యూషన్ బ్రాండ్లలో ఒకటైన ఫస్ట్ లెర్న్ అకాడమీ 39వ శాఖను ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎం యాదగిరి ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఫస్ట్ లెర్న్ అకాడమీ వ్యవస్థాపకులు ఉదయ్ కోండ్లే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అధునాతన విద్యా విధానం ద్వారా విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు ఫస్ట్ లెర్న్ ట్యూషన్ అకాడమీ స్థాపించబడిందని వారు అన్నారు. ఈ విద్యా విధానం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో తమ నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని చెప్పారు. ఈ అకాడమీలోని ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి బలహీనతలను తెలుసుకుని నాణ్యమైన విద్యను అందించేందుకు అధునాతన విద్యా విధానాన్ని నెలకొల్పుతూ విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటలో నడిపే ప్రయత్నంలో భాగంగా ఈ అకాడమీ అహర్నిశలు కృషి చేస్తుందని తెలియజేశారు. ఇలాంటి అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అందిపుచ్చుకుని తమ పిల్లల భవిష్యత్తును బంగారు బాటలో నడిపించుకునేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో ఫస్ట్ లెర్న్ నిజామాబాద్ డైరెక్టర్ సుష్మా, చేతన్, భక్తవత్సలం, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్లి నర్సయ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ లెర్న్ అకాడమీ వల్ల ఫ్రాంచైజ్ బ్రాంచ్ను నిజామాబాద్ టౌన్లో 39వ బ్రాంచ్గా ఏర్పాటు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఈ బ్రాంచ్ నిర్వాహకురాలైనటువంటి సుష్మా గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించి విద్యార్థులకు ఉల్లాసమైనటువంటి విద్యను బోధించడానికి సరైనటువంటి అవకాశాలను వెతుకుతున్నటువంటి సమయంలో ఇలాంటి సెంటర్స్ విద్యార్థులకు మానసికోల్లాసాన్ని కలిగిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు పూర్తి స్థాయిలో కాన్సెప్ట్ను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ లెర్న్ అకాడమీ వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ ఆబ్జెక్టివ్స్ అన్నిటినీ మనం పాటించినట్లయితే ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయి నైపుణ్యతను పొందుతారనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి తాను ఇతర విద్యార్థుల కంటే ఎలా మెరుగైన వాడనేది రుజువు చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ హౌ ఈజ్ బెటర్ దాన్ ది అదర్స్, అదర్వైజ్ ఈ కాంట్ విస్టాండ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. అంటే ఈ పోటీ ప్రపంచంలో తాను ఏ విధంగా మిగతా వాళ్ళకంటే మెరుగైన వాడనేది క్షణక్షణము అడుగడుగున రుజువు చేసుకున్నప్పుడు మాత్రమే తాను సఫలీకృతుడు కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ట్యూషన్ సెంటర్ విజయవంతంగా కొనసాగించాలని ఆశిస్తూ నేను సుష్మాను మరియు వారి కుటుంబ సభ్యుల్ని మరియు భక్తవత్సలం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందేలా యువజన కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పొతంగల్ మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ చాంద్ పాషా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా యువజన కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం పొతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ చాంద్ పాషా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షేక్ చాంద్ పాషా మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1960లో యువజన కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగిందని,
ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ పార్టీ వెన్నెముకగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండల మాజీ జెడ్పీటీసీ, పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, కోటగిరి మాజీ ఎంపీటీసీ సభ్యులు కొట్టం మనోహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, పొతంగల్ గ్రామ పార్టీ అధ్యక్షులు పుల్కంటి సాయిలు, శ్రీకాంత్ నభి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంధపు రాజు, బజరంగల్ దత్తు, రాజు, గణేష్, లింగయ్య, సుభాష్, తయ్యూబ్, మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వర్గంలోని ఉమ్మడి కోటగిరి పొతంగల్ మండల కేంద్రంలో ఈరోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ శంకరన్న గారికి మరియు డీసీసీ డెలిగేట్ మనోహరన్న గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతన్న గారికి మరి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి అధ్యక్షులకు, కార్యదర్శులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసి యువజన కాంగ్రెస్ యువకులకు ఇది యువజన కాంగ్రెస్ అనే సంస్థ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ రకాలుగా పనిచేస్తూ 1960లో దివంగత ఇందిరాగాంధీ గారు వచ్చి ఈ సంస్థకు ఒక పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి యువజన కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నెముకలాగా పనిచేస్తూ యువకులు అందరూ ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఏ విధంగా అయితే పునాది అవసరమో పార్టీకి కూడా యువజన కాంగ్రెస్ ఆ విధంగా అవసరము. మరి పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి యువజన కాంగ్రెస్ నాయకులు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మరి రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా యువజన కాంగ్రెస్ కానీ మన సీనియర్ నాయకులు కానీ మన పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ప్రతి గడపకు చేరవేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో 3 రంగుల జెండాను రెపరెపలాడించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, వైద్య, నిరుద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నిరసన చేపట్టారు. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి, కార్మిక, రైతు, మహిళా సంఘాలు సంయుక్తంగా ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, వైద్య, నిరుద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బోడానిల్, ఏఐఎస్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు అర్లగడ్డ సాయిబాబా, ఏఐయుఎంఎస్ రాష్ట్ర కన్వీనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించే చర్యలు లేకుండా జాతీయ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తున్నారని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇవ్వాలని, 3 వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్య, నిరుద్యోగ, కార్మిక, రైతు సమస్యలను పరిష్కరించకపోతే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మత, ప్రాంత, జాతీయ భేదాలను రెచ్చగొట్టి అసలైన సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఈ విధానాలను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, ఆర్వైఎఫ్ జిల్లా నాయకులు రాథోడ్, అశోక్, యూటీయూసీ జిల్లా నాయకులు చంద్రకాంత్, కార్యకర్తలు సునీల్, బల్బీన్, గణేష్ సింగ్ ఠాకూర్, సూర్యపాల్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ఎస్పీ, ఏఐపీఎస్యూ, మహిళా సంఘం, యువజన సంఘం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఏదైతే ఆనాడు స్వాతంత్ర ఉద్యమానికి ప్రధాన కీలకంగా జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తితోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దానికి నిరసనగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర పులాంగ్ చౌరస్తా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం,
దీంతోపాటు నూతన జాతీయ విద్యా విధానం, రైతు 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి, కార్మిక చట్టాలని కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పి, దీంతోపాటు ప్రజా వ్యతిరేక విధానాలని మానుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ ఈ దేశంలో నిరుద్యోగం పోవాలంటే దీంతో ఆర్థికంగా వెనుకబాటు ఉండడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులని ఈరోజు విచ్చలవిడిగా ఆహ్వానిస్తూ ఉంది. దీంతోపాటు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు మేము వామపక్ష పార్టీలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే విదేశీ పెట్టుబడుల్ని దేశంలోకి రానివ్వకుండా స్వదేశీ పెట్టుబడుల్ని పెంచాలని చెప్పేసి, ప్రజా వ్యతిరేక విధానాన్ని మానుకోవాలని చెప్పేసి వామపక్ష ప్రజా సంఘాలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజలలో ఉద్యమాన్ని రేకిస్తామని చెప్పేసి, ఈ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని ప్రజలలో తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు క్విట్ ఇండియా సుపరితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలన్నిటికీ వ్యతిరేకంగా మా ఆర్ఎస్పీ పార్టీ, మా విద్యార్థి సంఘం అందరం కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అనేది ఏదైతే నల్ల చట్టాలు 3 తీసుకొచ్చి రైతులకు మేము మేలు చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఇండియాని దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. రైతుకి ఏ మేలు జరగడం లేదు. రైతుకు మేలు జరగాలంటే ఈ 3 నల్ల చట్టాలు ఎత్తేయాలి అనేది కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదే కాకుండా అనిల్ అంబానీలకు దోషి పెడతా ఉన్నారు. ఈ దేశీయులను కూడా తరిమి కొట్టే రోజులు వస్తున్నాయనేది కూడా నేను తెలియజేస్తున్నా. మా ఆర్ఎస్పీ పార్టీ మేము ఎప్పుడు కూడా దీనికి వ్యతిరేకంగా ఇది చేస్తామని తెలియజేస్తూ ఉద్యమ సుపరితంగా మేము ఇంకా ముందుకు పోతాం. విద్యా విధానాన్ని, వైద్య విధానాన్ని కూడా దీన్ని ప్రైవేటీకరం చేయకుండా గవర్నమెంట్ సెక్టార్లోనే ఉండాలి. వీటికన్నిటికి కూడా కావాల్సినటువంటి స్పెషాలిటీ హాస్పిటళ్లను కూడా ఏర్పాటు చేయాలి. ఇండియాలో మరి ఏదైతే అన్ని రాష్ట్రాలకు ఎక్కువ పెట్టుబడులు పెడతా ఉన్నారు, వచ్చేసరికి మన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, కేంద్రానికి ఎన్నికైనటువంటి ఎంపీలు కానీ దీనిపైన ఎలాంటి మగవాళ్ళలాగా పార్లమెంట్లో కూర్చోకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, నియామకాలన్నీ కూడా తీసుకురావాలని అందరినీ కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ మా ఆర్ఎస్పీ పార్టీ దీనిపైన సుపరితంగా ముందుకు పోతామని. 42% బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ చర్యకు నిరసనగా ఈ నెల 11న చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బురి ప్రసాద్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని, ఆర్డినెన్స్ ను వెంటనే ఆమోదించి అమలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 11న ధర్నా నిర్వహించాలని పార్టీ జిల్లా కమిటీలో నిర్ణయించినట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి బీజేపీ శాసనసభ్యులు ఆమోదించి కేంద్రానికి పంపిన తర్వాత ముస్లింలకు ప్రయోజనం చేకూర్చడానికి బీసీ రిజర్వేషన్లు అమలుకు కేంద్రం రాష్ట్రం పూనుకుందని సాకుతో 42% రిజర్వేషన్లు అమలు జరపకుండా అడ్డం పడుతున్నారని, ఇది పూర్తిగా పక్షపాత ధోరణిని తెలియజేస్తుందని విమర్శించారు. బీజేపీ తన వైఖరిని మార్చుకుని బలహీన వర్గాలందరికీ న్యాయం జరగడానికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% అమలు జరపడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడితే దాన్ని అడ్డుకోవడం వారి ఆలోచన ధోరణిని తెలియజేస్తుందని అన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో మైనార్టీలకు రిజర్వేషన్లను అమలు జరుపుతున్నప్పటికీ తెలంగాణలో రాజకీయ దురదృష్టంతో అడ్డుకోవడం సరైంది కాదని, కాంగ్రెస్ పార్టీ కూడా ఏకపక్షంగా ఒంటరిగా పోరాడటం కన్నా అఖిల పక్షాలను కలుపుకుని కేంద్రంపైన ఒత్తిడి తేవడానికి పోరాటాన్ని చేయాలని సూచించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందినందున ప్రజలు అనేక ఇబ్బందులను పడుతున్నారని, సమస్యలను తెలుసుకుని ప్రజలకు పోరాటాలలో కదిలి రావడానికి సిపిఎం పార్టీ వివిధ ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించడంతో పాటు సర్వేలను చేయాలని నిర్ణయించిందని, ఆయా ప్రాంతాల్లో ప్రజలు పార్టీ కార్యకర్తలకు సహకరించాలని ఆయన కోరారు. ఐక్య పోరాటాల ద్వారా మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, సుజాత, నన్నేసాబ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నప్పటికీ అనేక ప్రజా సమస్యలు పరిష్కారం చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నది. దాంతో పాటు
ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కానీ, అట్లాగే ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ కేంద్రం నుంచి ఒక్క పైసా అదనపు నిధులను తేకుండా, జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించకుండా ఈరోజు ప్రజా సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రజా సమస్యల అధ్యయనం కోసం ఈ నెలలో ముందుగా ప్రాంతాల వారీగా పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహించి మండలాల వారీగా ప్రజా సమస్యల్ని అధ్యయనం చేయటంతో పాటు ఆ సమస్యలపైన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటం కోసం ఈరోజు జరిగినటువంటి జిల్లా కమిటీలో నిర్ణయించటం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటానికి ప్రజల్ని సన్నద్ధం చేయటం ఈ కార్యాచరణలో ఒక ముఖ్య భూమికగా ఉంటుంది. ప్రజలు తమ సమస్యలని స్వచ్ఛందంగా మీ దగ్గరకు వచ్చే ప్రతినిధులకి తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి కలిసి రావాలని. విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి మన ప్రాంతంలో కనుమరుగవుతుంది. కానీ గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అంతే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో కార్యశాల నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిళ్ల జాతీయ ప్రచారకులుగా ప్రసిద్ధిగాంచిన అంతే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. మన దేశంలో పాఠశాలలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశంలో సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని వివరించారు. ఈ పరిశోధన వివరాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తించుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. సూపర్ బ్రెయిన్ యోగాను మార్కుల యోగాగా అభివర్ణించినారు. విద్యార్థులు సూపర్ బ్రెయిన్ యోగాను ప్రతినిత్యం చేయడం ద్వారా తెలివితేటలు పెరిగి అత్యధిక మార్కులు సాధించవచ్చన్నారు. ప్రతిరోజు ఉదయం 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన రోజంతా పదునైన మనసుతో రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారని అంద జీవన్ రావు అన్నారు. బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చి ప్రతిరోజు ప్రార్థనా సమయంలో విద్యార్థులచే సూపర్ బ్రెయిన్ యోగాను చేయించడం ద్వారా విద్యార్థి లోకం సమగ్ర అభివృద్ధికి దోహదపడవచ్చన్నారు. ఆయన సూపర్ బ్రెయిన్ యోగాపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. తాను రాష్ట్ర మరియు అంతర్జాతీయ సదస్సులలో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై సమర్పించిన పరిశోధనా పత్రాల ప్రతులను పాఠశాల కరెస్పాండెంట్ షేక్ అబ్దుల్ షకీనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రాధాకృష్ణన్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంకోటి థర్డ్ స్టెప్, మన నాలుకని పైకనాన్ని లిఫ్ట్ ద టంగ్ టు ద ప్యాలెట్ యాజ్ ఇఫ్ వి కాల్ లా ఆర్ టా. టా పలికినప్పుడు నాలుక పైకి వస్తుంది కదా, అట్లా ఉంచాలి. దీన్ని కేచరి ముద్ర అంటారు. ఇది చాలా మందికి తెలియదు. నాలుకను పైకి అది గుంజీలు తీయాలి. నాలుకను పైకనాలి. లా లేదా టా పలుకుతాం కదా, అట్లా పైకే ఉంచాలి. గుంజీలు తీసేంత వరకు నాలుక పైకే ఉంచాలి. మీ నోరు మొయ్యవచ్చు. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ను పైకి ఎత్తి మన ఇయర్ లోపు పట్టుకోవాలి విత్ 4 ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్. అండ్ ఇట్లా పట్టుకున్నప్పుడు థంబ్ అనేటువంటి అవుట్ సైడ్ కనిపించాలి బయట. ఇట్లా తర్వాత రైట్ హ్యాండ్ ఈ లెఫ్ట్ ఇయర్ లోపు ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ కూడా థంబ్ అవుట్ సైడ్ కనిపిస్తుంది. ఇట్లా థంబ్ గుడ్. ఇట్లా అందరూ ఒకసారి పట్టాలి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్, తర్వాత రైట్ హ్యాండ్. థంబ్ బయటికి కనిపించాలి. అందరి దగ్గరకు వచ్చి చూస్తారు. ఇది ఎందుకంటే న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వడానికి ఈ ఆర్బిపిల ఆక్యుప్రెషర్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా పట్టుకుంటేనే వస్తుంది. దర్పల్లి మండల వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైన పండుగని మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాము నారాయణ అన్నారు.
దర్పల్లి మండల వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమి అనగానే అన్నా చెల్లెల అనుబంధం గుర్తుకొస్తుంది. ఇలాంటి రాఖీ పండుగ దర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాము నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పండుగ ఘనంగా జరిపామని, మొదటగా మార్కండేయుని పూజించి యజ్ఞ హోమాలు చేసే అనంతరం కొత్త జంజీరాలు ధరించి రాఖీ కట్టుకున్నామని తెలిపారు. రాఖీ పండుగ అనగానే అన్నా చెల్లెలకు ప్రతీక. చెల్లి అన్నకు రాఖీ కడుతూనే నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్షణ, మనమిద్దరం దేశానికి రక్ష, మనమంతా కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు జక్కుల గంగాధర్, ఉపాధ్యక్షులు దుబ్బ భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి క్యాదరి నారాయణ, కోశాధికారి అంకమానంద్, కార్యవర్గ సభ్యులు బిల్ల పురుషోత్తం, లోకం విష్ణుదాస్, చాట్ల స్వామి, చాట్ల రవి, బిల్ల నవీన్, కస్తూరి తిరుపతి, ఎల్దుర్తి రవికుమార్, గుండుక శంకర్, తాళ్ల శ్రీధర్, దాసరి పండరినాథ్, క్యాదరి లక్ష్మణ్, గుణశాలి, చిలుక శంకర్, బిల్ల సంతోష్, దర్పల్లి సీతాయిపేట్ పద్మశాలి కుల బాంధవులు మరియు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎర్గట్ల మండల కేంద్రంలో జరుపుకున్నారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రెసిడెంట్ దానం గంగమోహన్ జెండా ఆవిష్కరణ చేశారు. జాతీయ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎర్గట్ల యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ పథకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ బడగిరి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు సుమన్ గౌడ్, మండల జనరల్ సెక్రటరీ సాయి, యూత్ కాంగ్రెస్ నాయకులు లింగారెడ్డి, జితేందర్, ప్రశాంత్, మహేష్, బుక్యానందు, అనిల్, పుల్లూరి గణేష్, గౌతమ్, అజయ్, జంగాల గణేష్, మాదస్తు చిన్నయ్య, దండవేని సాగర్, అభిషేక్, జక్కుల సంతోష్, డి సాగర్, సురేష్ మదం, సురేష్ యాదవ్, అనిల్, పరిపల్లి మహేష్ పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ యువతకు ఒక వేదికను అందిస్తోందని జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. కేవలం ఇది ఒక వేడుక కాదు, యువత శక్తిని, సమాజ సేవ నిబద్ధతను, దేశ అభివృద్ధిలో యువత పాత్రను గుర్తు చేసే కార్యక్రమం అన్నారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా భీమ్గల్ పట్టణ కేంద్రంలో నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ యువతకు ఒక వేదికను అందిస్తుందని తెలిపారు. దీని ద్వారా వారు తమ ఆలోచనలను, సమస్యలను వ్యక్తపరచవచ్చన్నారు. ఇది ఒక వేడుక కాదు, యువత శక్తిని, సమాజ సేవ నిబద్ధతను, దేశ అభివృద్ధిలో యువత పాత్రను గుర్తు చేసే ఒక గొప్ప అవకాశమని గుర్తు చేశారు. 1960లో చివరిలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనతో మొదలై ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సంస్థగా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోందన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన మనకు భారత్ జోడో యాత్రలో బోధించిన సమానత్వం, సామాజిక న్యాయం కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి నాగేంద్రబాబు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్ది అవినాష్, మండల ఉపాధ్యక్షులు సురేష్, పట్టణ యువజన నాయకులు సుంకరి రమేష్, ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు రెహమాన్, మండల సెక్రటరీ విజయ్, పట్టణ అధ్యక్షులు మహేష్, శ్రీను, అరుణ్, రాజు, విశాల్, చందు, రాకేష్, ప్రసాద్, గణేష్, ప్రణీత్, రాజేష్, సంకీర్త్, దిలీప్, రాజేందర్, గణేష్, అనిల్, దినేష్, మండల గ్రామాల యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణ ప్రజలకు, భీమ్గల్ మండల ప్రజలకు అందరికీ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భీమ్గల్ పట్టణ కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ యువజన కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి ఆలోచనలతో మొదలైంది. ఇది ఈ సంస్థ యువతలోని శక్తిని, సామాజిక సేవ పట్ల నిబద్ధతను మరియు దేశ అభివృద్ధిలో యువకుల పాత్ర ఏందనేది చెప్పేసి చెప్పే గొప్ప అవకాశం. ఇది ఒక
అద్భుతమైన వేదిక యువకులకు. ఈ సంస్థ ఈరోజు దేశంలోనే అతిపెద్ద యువకుల సుమారు 5 కోట్ల యువకులను రూపొందించింది, నాయకులను తయారు చేసింది. ఈ సంస్థ యువజన కాంగ్రెస్ అనే గంటల ఆర్గనైజేషన్ యువకులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యల పట్ల అవగాహన కల్పించి వాళ్ళ నాయకులను తీర్చిదిద్దే ఒక గొప్ప సంస్థ. ఇటీవలగా మనం యువజన కాంగ్రెస్ నా మిత్రులు ఎన్నో సంవత్సరాల నుండి ఈ సంస్థ ద్వారా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. అలాగే ఎన్నో విజయాలను సాధించడం కూడా. చివరగా ఈ ప్రయాణంలో కొనసాగుతూ రాబోయే కాలంలో మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని చెప్పేసి సంకల్పం కట్టుకొని మన యువజన కాంగ్రెస్ నాయకులందరూ పనిచేయాలని ఈ సందర్భంగా ఆశిస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ఖనిజ దోపిడీ కోసం అడవుల నుండి ఆదివాసులను వెళ్లగొట్టే ప్రభుత్వం కుట్రలను ఖండించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూరు మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్ చేశారు. ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. మాక్లూరు మండలంలోని మదనపల్లి తండాలో ప్రపంచ ఆదివాసీ పోరాట దినోత్సవం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం పోరాట దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూరు మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. అడవులలో భయంకరమైన కొండల్లో, కోనల్లో పోడు వ్యవసాయం చేసుకుంటూ అడవి బిడ్డలుగా జీవిస్తున్న ఆదివాసులను అడవుల నుండి వెళ్లగొట్టి కుట్రలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో 406 రకాలకు పైగా ఖనిజ సంపదలు ఉన్నాయని, ఈ ఖనిజ సంపదలు సామ్రాజ్యవాద శక్తులకు, కార్పొరేట్ శక్తులకు, ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం అడవుల నుండి వెళ్లగొట్టి కుట్ర చేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఆదివాసులకు అండగా ఉంటున్న విప్లవకారులను నక్సలైట్ పేరుతో ఈ పాలక వర్గాలు కాల్చి చంపుతున్నారు అని విమర్శించారు. ఏజెన్సీ ఏరియాలలో పోడు పట్టాలు ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. తక్షణం పోడు రైతులకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. భారత రాజ్యాంగం చట్టం చెప్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు పోడు భూములు ఇవ్వడం లేదన్నారు. ఆదివాసుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో ఆదివాసుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కోరుతా ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఆదివాసులకు చెందిన హక్కులను కాలరాస్తున్నది. వెంటనే ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై దాడులు ఆపాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఒక పక్క 2006 చట్టం ప్రకారం ఆదివాసులకు భూములు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఆదివాసులకు భూములు ఇస్తలేదు. ఈ ఖనిజ సంపదను దోచుకోవడానికి ఆదివాసులను అడవి నుండి గెంటేస్తున్నారు ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. ఆదివాసులు అట్లాగే ఆదివాసులపై జరుగుతున్న దాడులను, గగర్ పేరుతో నక్సలైట్లను అనేక మందిని ఆదివాసుల పేరిట చంపుతా ఉన్నారు. వెంటనే ఈ గగర్ నిలిపివేయాలని సిపిఎంఎల్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ అనేక మంది మేధావులు, ప్రజా సంఘాలు, అనేక కమ్యూనిస్ట్ పార్టీలు చర్చలకు పిలుస్తున్నా కానీ ఈ ప్రభుత్వాలు స్పందించడం లేదు. వెంటనే ఈ గగర్ ఆపివేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజలే ప్రభుత్వాలకు తగిన గుణపాఠాలు చెప్తాయని ఈ సందర్భంగా కోరుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. సోదరుల మణికట్టుకు రాఖీ కట్టిన సోదరునిలో. బ్రిటిష్ పాలనకు అంతమొందించిన క్విట్ ఇండియా ఉద్యమం. ఇందిరా ఆలోచనకు దర్పణమని తాహిర్ బిన్ హమ్దాన్ స్పష్టం. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పన్నుల వసూలుపై దృష్టి పెట్టాలి. నోటీసులకు స్పందించకపోతే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు.
జిల్లా బీజేపీ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మానవతా సదన్ విద్యార్థుల మధ్య మాజీ మంత్రి పుట్టినరోజు వేడుకలు మండవ వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.